రికార్డు ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమో 2 నుంచి 3 టీఎంసీలకి పెంచడానికి ముందుకు పోయినరు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకేమో 1.5 టీఎంసీ నుంచి 1 టీఎంసీ పర్ డే తగ్గేయడానికి గత ప్రభుత్వం మరి కుట్ర చేసిన విషయం కూడా నేను మనవి చేస్తున్నాను. అధ్యక్ష, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాం, మా ప్రభుత్వం వచ్చినాడు 40,000 కోట్ల బిల్లు పెండింగ్ పెట్టిపోయిన గత ప్రభుత్వం. దాంట్లో 10,900 కోట్ల రూపాయలు కేవలం ఇరిగేషన్ బిల్సే పెండింగ్ పెట్టిపోయిన ఘనత గత ప్రభుత్వానికి ఉంది. అధ్యక్ష, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి హైడ్రాలజీ క్లియరెన్స్ లేదు, ఎన్వైరన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇరిగేషన్ ప్లానింగ్ క్లియరెన్స్ లేదు, బీసీ రేషియో అప్రూవల్ లేదు, ఇంటర్స్టేట్ క్లియరెన్స్ లేదు. అదేవిధంగా ఇప్పుడు మేము కొన్ని డాక్యుమెంట్స్తో సహా నిరూపిస్తాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి 90 టీఎంసీ వాటర్ అలొకేషన్లో 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, అదేవిధంగా మరో 45 టీఎంసీలు గోదావరి డైవర్షన్ వాటర్స్ మరి కేటాయింపు జరుగుతుందని ఆ విధంగా జియో ఇష్యూ చేయడం జరిగింది. అదే ఏ విధంగానైతే ఆ 90 టీఎంసీని 45 టీఎంసీలు సేవింగ్స్ ఇన్ మైనర్ ఇరిగేషన్, 45 టీఎంసీలు మరి గోదావరి వాటర్ డైవర్షన్, అదే విధంగా మా ప్రభుత్వం కూడా ముందుకు పోతుంది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి ఈ సభ ద్వారా మేము స్పష్టమైన హామీ ఇస్తున్నాం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మేము 90 టీఎంసీలతోనే ముందుకు పోతున్నాం. ఎవరైనా అవాస్తవాలు అసత్యాలు చెప్తే అది నమ్మొద్దని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నాను. ఒక ఘోర తప్పిదం, ముందు 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జూరాల సోర్స్గా పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ మొదలుపెట్టి ఆ సోర్స్ని శ్రీశైలంకి మార్చి తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకి తీవ్రమైన నష్టం చేసింది గత బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి మనం చేస్తున్నాం. చాలా స్పష్టంగా మనం చేస్తున్న అధ్యక్ష, కృష్ణా బేసిన్ ప్రాజెక్టులపై గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. మరి పూర్తిగా అంకెలతో సహా నిరూపిస్తాం. మా ప్రభుత్వంలో రాబోయే 3 ఏళ్లలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, పాలమూరు రంగారెడ్డి, కొడంగల్ నారాయణపేట్, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మరి ఎస్ఎల్బిసి టనల్, డిండి, అదేవిధంగా బ్రాహ్మణ వెలంల మరి కృష్ణా బేసిన్లో అన్ని ప్రాజెక్టు కూడా ఈ 3 ఏళ్లలో పూర్తి చేస్తామని చెప్పి స్పష్టమైన హామీ మీ ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకాన్ని తెలియజేస్తున్నాం. ఓకే, గో టు ఫస్ట్ స్లైడ్. ఇప్పుడు నేను ఈ ప్రజెంటేషన్లో కొన్ని ప్రత్యేక అంశాలు, ఆ తర్వాత కృష్ణా జలాలు చారిత్రాత్మక దృక్పథం, ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో నదీ జలాల